సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే నిన్న ఒక గుంటూరు కారం మూవీ బ్యానర్ చేశాను. అది 1:1లో ఉంటుంది. ఏదంటే మనకి కొంచెం డిఫరెంట్ సైజులో ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో నేను చేసింది అయితే నార్మల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం కలర్ఫుల్గా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో మనకి ఇక్కడ న్యూస్ డిలీట్ చేసుకున్నాను. సో మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలో చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే మనకి సైజ్ అనేది తీసుకోవాలి. సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే మనకి సైజ్ అనేది ఇక్కడ మనకి మీ సైజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి 25/60 పెట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే 1130 పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాం. ఓకే క్లిక్ చేసుకున్నాం. మనకి ఈ సైజ్ వస్తుంది. ఈ సైజులో మనకి ఇక్కడ మహేష్ బాబు ఇమేజెస్, ఇక్కడ కూడా మహేష్ గారు ఇమేజెస్, ఇక్కడ మనకి చిత్రం సందర్భంగా తీసుకున్న తర్వాత ఇక్కడ గుంటూరు కారం అని టైటిల్ తీసుకొని ఇక్కడ వాళ్ళ ఫొటోస్ ఇంకా పెట్టుకొని మనం ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది. ఆ ఇమేజ్ తీసుకున్నాము. ఆ ఇమేజ్ ఏంటంటే మనకి స్నాప్షీట్లో ఉంటుంది. సో స్నాప్షీట్లోకి వెళ్తున్నాను. స్నాప్షీట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేయండి. మనకి ఛానల్ వీడియోస్ ఉన్నాయి, కొత్త వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. సో మన వీడియోస్ అనేవి మంచిగా ఉంటాయి. సో మనకైతే దాన్ని తీసుకుంటున్నాను చూడండి. ఎక్కడ ఉండాలి సో ఇక్కడే పెట్టాను. సో చూసుకుంటున్నాను, ఎందుకంటే అది ఛానల్ అవుతుంది కదా. సో దగ్గరలోనే ఉండాలి. సో మనం ఇక్కడే చేసాను అనుకుంటున్నాను. ఇక్కడే ఉండాలి, దగ్గరలోనే ఉండాలి. అది అంత దూరంలో కూడా పోదు, ఇక్కడే ఉండాలి. జస్ట్ సింపుల్గా ఉండేది తీసుకున్నాను అనమాట. జస్ట్ సింపుల్గా ఉండేది. సో దాన్ని తీసుకుంటున్నాను చూడండి. ఎక్కడ ఉంది. సో మనకి ఆన్లైన్ ఎడిటింగ్ ఫ్రీగా ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు చూపించుకోండి. సో ఫర్ ఎడిటింగ్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ పడుతుంది. ఎందుకు 100 రూపీస్ పడుతుంది బ్రో అంటే మనకు బయట కూడా ఎంతో పడుతుంది, కాకపోతే నేను ఇంకా తక్కువ తీసుకున్నాను. సో ఎందుకంటే మా సబ్స్క్రైబర్లు అని చెప్తే ఇంకా తక్కువ తీసుకున్నాను అనమాట. అందుకే నేను 100 రూపీస్ ఏ ఎడిటింగ్ అయినా సరే 100 రూపీస్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ ఉంది కదా, దీంట్లో ఏం చేస్తారంటే హ్యూ అనేది -77 పెట్టుకోండి. 77 ఎక్కువ వద్దు మరియు తక్కువ వద్దు. పెట్టుకున్న తర్వాత ఇదేంటంటే శాచురేషన్ అనేది 27 పెట్టుకోండి. 27 పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు. పెట్టుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. తర్వాత కింద బ్రైట్నెస్ అనేది 23 పెట్టుకోండి. 23 ఎక్కువ ఉండాలి, మైనస్ ఉండకూడదు, ప్లస్ ఉండాలి. అన్నీ 23 చూసుకోండి. పైన హ్యూ అనేది మైనస్ ఉండాలి, మిగతా అన్ని ప్లస్ ఉండాలి. తర్వాత ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ ఏంటంటే మనకి ఒక ఎఫెక్టివ్ లాగా అనమాట. మనకి ప్లెయిన్గా ఉండకుండా కొంచెం ఎఫెక్టివ్ లాగా పెట్టడానికి ఇమేజ్ తీసుకున్నాను. సో ఆ ఇమేజ్ ఇక్కడే ఉండాలి. సో అది కూడా తీసుకొని మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము. సో అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి కదా. సో ఎక్కడుంది మనకి ఎలాగే మనం బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండాలి, కొంచెం ప్లెయిన్గా ఉండకూడదు. ప్లెయిన్గా ఉంటే ఏమవుతుందంటే మనకి ఎడిటింగ్ అనేది నీట్గా రాదనమాట. ఏదో ఒకటి తీసుకోండి, ఏదో ఒకటి పెట్టండి. లాస్ట్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఏమనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట, మంచిగా నీట్గా అనిపిస్తుంది. సో అది ఎక్కడుంది, ఇక్కడ లేదనుకుంటా. నేను ఇది దీంట్లో తీసుకున్నాను. ఎక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూద్దాము. డౌన్లోడ్స్లో ఉండాలి, డౌన్లోడ్స్లో ఉంటుంది, లేకపోతే ఇంకా స్కిప్ చేసేద్దాము. సో డౌన్లోడ్స్లో ఉండాలనుకుంటున్నాను. చూద్దాం మరి ఉందో లేదో. ఇక్కడ కూడా లేదనుకుంటున్నాను. సో మొత్తం డిలీట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. మొత్తం డిలీట్ చేసేసుకున్నాను, ఎందుకంటే మన ఛానల్ మన వీడియోస్ మన ఫొటోస్ అన్నీ చాలా లోడ్ అయిపోయింది. అందుకే నేను మొత్తం డిలీట్ చేసేసుకున్నాను. సో ఏ ఉన్నాయో అయిపోయాయో నాకు
అసలు అర్థమే కావట్లేదు. మన మహేష్ గారి ఇమేజెస్ కానీ ఇవన్నీ చాలా పోయాయి, చూశారు కదా. కొన్ని వేల ఫొటోస్ ఉన్నాయి, మొత్తం డిలీట్ చేసేసాను. సో మనకి ఎనీవే మనకి పిఎల్పి చూపిస్తాను. పిఎల్పి చూసిన తర్వాత మీరు కూడా అలాగే చేసుకోండి, నేనైతే అన్నీ ఇస్తాను. సో ఇక్కడ మనకి పిఎల్పి ఇస్తాను చూడండి. పిఎల్పి చూసుకొని మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము. సో మనకైతే ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అనేది ఎక్కడ ఉంది. తర్వాత మనకు నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తున్నాయి. సంక్రాంతి గురించి కొంచెం దగ్గరలోనే వస్తున్నాయి చూడండి. తర్వాత దీన్ని చూసుకొని ఎంత నీట్గా వచ్చిందో, ఎన్ని పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు ఎడిటింగ్ అనేది. సో నేను మొత్తం చూపిస్తాను చూడండి. మనకి ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ డిలీట్ చేసుకొని మనకి ఎడిటింగ్ అని చూపిస్తుంది ఎలాగ వచ్చిందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ ఇది తీసుకుందాము. ఇందాక మీకు చెప్పాను కదా, దాన్ని తీసుకున్నాను. తర్వాత దీని మీద మనం ఇది ఇందాక పెట్టుకున్నాం కదా, బ్రైట్. ఇది ఏంటంటే మనకి శాచురేషన్ అనేది చూడండి. అది హ్యూ అనేది 177 మైనస్, ప్లస్ ఏమో 27, బ్రైట్నెస్ అనేమో 23 పెట్టుకొని ప్లస్ అనేది. అంటే హ్యూ ఒకటే మనకి మైనస్ ఉండాలి, మిగతా ప్లస్ ఉండాలి. తర్వాత దీని మీద కొంచెం ఎఫెక్టివ్ లాగా ఇది తీసుకున్నాను. సో కనిపిస్తుందో మీకు అర్థం కావట్లేదు. సో కనిపించట్లేదు చూడండి. ఇది పెట్టినాను అనమాట. చూసారు కదా అంత ఇంటికి వచ్చిందో, చూసారు కదా. ఇది మామూలుగా ఉన్నది, దీని మీద ఇది యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా వచ్చింది. ఇదేనండి మనకి ఫస్ట్ ఒపాసిటీ అనేది 10% పెట్టుకోండి. 10% పెట్టుకున్న తర్వాత దీనికి ఏంటంటే హ్యూ అనేది -68, శాచురేషన్ +45, బ్రైట్నెస్ అనేది -61. ఎన్ని తీసుకున్న తర్వాత అంటే మైనస్ ప్లస్ మైనస్ ఇలా తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఈ టైప్ వస్తున్నట్టు. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకా మనకు కొంచెం ఇంకోటి తీసుకున్నాను అన్నారు చూడండి. ఇదనమాట. ఇదేంటంటే మీకు అర్థం కావుతుంది, మళ్ళీ తెలీదు. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు. దీన్ని డిలీట్ చేసుకున్నాం, మనకు అక్కర్లేదు కాబట్టి. ఇక్కడే మనకి చూడండి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. సో ఇదేంటంటే మహేష్ బాబు గారి ఇమేజ్ అన్నమాట. సుత్తితో కొడుతున్నట్టుగా ఒక ఫోటో ఉంది కదా, దాన్ని తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ కోసం, కొంచెం మాస్ ఉండటానికి. తర్వాత ఇక్కడ మనకి ఈ సన్ రైజ్ కూడా మీకు ఇస్తాను. ఇదేంటంటే మనకి మహేష్ బాబు ఇమేజ్కి బ్యాక్ సైడ్ బాగుంటుంది అనమాట. తర్వాత మహేష్ బాబు ఇమేజ్ ఇది కూడా మీకు 2 ఇస్తాను చూడండి. పోస్టర్ ఇస్తాను, ప్లస్ పిఎన్జీ టైప్ కూడా ఇస్తాను, 2 ఇస్తాను. మీరు ఎడిటింగ్ చేసుకోండి. తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీని మీద ఏం చేస్తానంటే మనకి గుంటూరు కారం అనేది మీకు లాస్ట్ ఎడిటింగ్లో కూడా ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను చూడండి. తర్వాత ఇక్కడ మనకి చిత్రం విడుదల సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు, ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అని తీసుకున్న తర్వాత దీన్ని కూడా మీకు కింద ఇస్తాను చూడండి మ్యాట్ అనేది. తర్వాత ఈ టైటిల్స్లో మీరు ఇది ఉన్నాయి కదా, దీంట్లో మీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది తీసుకున్నాను షేప్స్ తీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ మనకి SSMB ఫ్యాన్స్ వినుకొండ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఈ ఫొటోస్లోకి మన ఇమేజెస్ ఎలాగ యాడ్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. దీన్ని తీసుకున్న తర్వాత దీనికి ఎలాగ వచ్చిన తర్వాత మనకి టెక్స్చర్ అని పడుతుంది. టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇమేజ్ ఆప్షన్ పడుతుంది. ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ ఉంటాయి కదా, మన ఫొటోస్, ఆ ఫొటోస్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే రామ్ చరణ్ గారి ఇమేజ్ తీసుకున్నాను. అది ఏ సైజులో ఉంది, 1:1లో ఉంది కాబట్టి 1:1 తీసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే మనకు కలర్ అనేది ఎనేబుల్ చేసుకొని ఇక్కడ చూడండి వచ్చిన తర్వాత మీరు షాడోస్ గీడోస్ ఇవన్నీ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. దీంట్లో మీకు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లాంటి చాలా యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను పెట్టింది ఏంటంటే పైన 3 కింద మొత్తం 7 పెట్టాను. 7 కాకపోతే మీరు 10 పెట్టుకోండి, 20 పెట్టుకొని, కాకపోతే ఇమేజెస్ అనేది చిన్నగా వస్తాయి. సో చూసి ఎంత నీట్గా వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొద్దాము. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజే రిలీజ్ అయింది ఈ పోస్టర్ అనేది మీకు. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. సో థ్యాంక్ యూ.